2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం మనం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్గుల్లో ఉన్నాము. ఈ రోజు నాదర్గుల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గ్లోపీస్ అనే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా బ్రహ్మకుమారి సుమలత గారు, వీరు టెడెక్స్ స్పీకర్, అలాగే మెడిటేషన్ కోచ్ కూడా. ఈ ప్రస్తుత రోజుల్లో పిల్లల్లో మానసిక ప్రశాంతత అనేది లోపిస్తుంది. అలాగే ఈ గ్లోపీస్ అనే కార్యక్రమం, అసలు పీస్ అంటే ఏంటి అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, గ్లోపీస్ అనే కార్యక్రమానికి మీరు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. మ్యామ్, మీ యొక్క అనుభవంలో గ్లోపీస్ అంటే పీస్ అంటే అసలు ఏంటి? మనందరం ఈ రోజుల్లో శాంతి కోసం చాలా అలమటిస్తున్నాం. అది చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. కొద్దిగా మనకు అలజడి వచ్చినా ఫస్ట్ మనం ఉపయోగించే పదం ఏంటి అంటే, నాకు మెంటల్ పీస్ కావాలి అని. అయితే ఇప్పుడు మనం ఎంత కావాలి అని అనుకుంటున్నామో అంత ఎక్కువగా తొందరగా అది వ్యానిష్ అయిపోతుంది మన మైండ్స్ నుంచి. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చిన్న వచ్చినా కూడా మైండ్ అనేది ఇలా షేక్ అయిపోతుందన్నమాట. మనమేమనుకుంటాము అంటే కొద్దిసేపు దేవాలయానికి వెళ్తే, కొద్దిసేపు ఈ స్కూలు లేకపోతే ఈ బరువు బాధ్యతలన్నీ వదిలిపెట్టేసి ఎక్కడికన్నా కొంచెం రిఫ్రెష్మెంటు, పిక్నిక్కు, హాలిడేకి వెళ్తే కొంచెం మెంటల్ పీస్ ఉంటుంది అంటాం. కానీ కొద్ది టైం కోసం రిఫ్రెష్మెంట్ అవ్వడం వేరు. కానీ ఎప్పటికీ ఈ మనసులో ప్రశాంతత నిలవడం వేరు. సో బ్రహ్మకుమారిస్ యొక్క ఇనిషియేటివ్ ఏంటి అనంటే, మనము ఎప్పటికీ మన మనసులో శాంతిని ఉంచుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నాలు, ఉపాయాలు, స్పిరిచువల్ టెక్నిక్స్ మనం ఇక్కడ నేర్పిస్తాం. ఆ ఇనిషియేటివ్లో మీరందరూ కూడా ఇప్పుడు డిపిఎస్ స్కూల్ కూడా గ్లోబ్ ఇనిషియేటివ్ అని పీసీకి సంబంధించి ఏదైతే చేస్తున్నారో, మొక్కై వంగనిది మానై వంగున అంటారు. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఏదైతే నేర్పిస్తామో అదే పెద్దయిన తర్వాత చాలా ఈజీ స్వభావం లాగా వాళ్ళకి వచ్చేస్తుంది. అసలు వాళ్ళకి పీస్ అంటే ఏంటి అవన్నీ మీరు ఇప్పుడు ఈ గ్లో పీస్ కారణంగా నేర్పిస్తున్నటువంటి ఈ ఈ ఇట్స్ ఎ వెరీ గుడ్ కాజ్ అనమాట. ఇది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. వేలాది మంది విద్యార్థుల ముందు ఒక శాంతి సందేశాన్ని అందించేటటువంటి ఒక గొప్ప సంకల్పము పల్లవి గారికి వచ్చింది. డిపిఎస్ స్కూల్లో ఇది జరగడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము చేసే ప్రయత్నం అంతా కూడా శాంతిని ప్రపంచంలో తీసుకురావడమే. సో మా సందేశం బ్రహ్మకుమారి సంస్థ తరఫు నుంచి చిన్నవాళ్ళైనా కూడా పెద్దవాళ్ళైనా కూడా బరువు బాధ్యతలు మోస్తున్న పిల్లలకి కూడా బరువు బాధ్యతలు, ఎల్కేజీ పిల్లలకి కూడా ఏబిసిడి నేర్చుకోవాలనే టెన్షన్ ఉంది, పెద్దవాళ్ళకి వాళ్ళ టెన్షన్ ఉంది. సో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉన్నాయి. టెన్షన్స్ అన్నీ పోయిన తర్వాత నేను మనశ్శాంతిగా ఉంటాను అంటే అది ఎప్పటికీ అసంభవం. అది ఎప్పుడు వీలవుతుంది చెప్పండి? ఇక మనిషి మరణించిన తర్వాత ఏమి బరువు బాధ్యతలు ఉండవు. కానీ మనకు కావాల్సింది అది కాదు కదా. మనం పనులు చేసుకుంటూ కూడా, మన కర్మ చేస్తూ కూడా మనసులో ప్రశాంతతని తీసుకొచ్చేటటువంటి ఒక కర్మయోగి స్థితిని మనకి భగవద్గీత కానీ అందరూ కూడా బోధించేది అటువంటిదన్నమాట. ఆ పీస్ ఇన్ ఖయాస్ అంటాం. అలజడిలో కూడా మనసు నిశ్చలంగా దాని విలువలు కోల్పోకుండా తను ఏ పని మీద ఫోకస్ చేస్తుందో దాన్ని ఫోకస్ చేయగలిగితే దాన్ని నిజమైన మనశ్శాంతి అంటాం. దానిని మనకి మెడిటేషన్ ద్వారా నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ మెడిటేషన్ పిల్లలకి ముందు నుంచి నేర్పిస్తూ మనందరం కూడా ప్రతిరోజు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ నేర్చుకుంటే ఈ గ్లోబల్ ఇనిషియేటివ్లో భాగంగా ఈ పీస్ తోటి, మెడిటేషన్ తోటి ప్రపంచంలో మనం శాంతిని నెలకొల్పవచ్చు.